మలిదశ ఉద్యమంలో ప్రతి నాలుక మీద ప్రతి స్టేజ్ మీద జయ జయ హే తెలంగాణ పాట నిలిచిందని, అలాంటి పాటకు 10 ఏళ్లు ఎలాంటి గుర్తింపు దక్కలేదన్నారు రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో జరిగిన అందేశ్రీ సంస్మరణ సభకు రేవంత్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. పెన్నే కదా అని మన్ను కప్పితే గన్నులై పేలాయని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించామన్నారు రేవంత్ రెడ్డి. బాధతో ఉద్వేగంతో నేను ఈ మాట చెప్తున్నా. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోళ్లే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించింది. ఏ వేదిక మీదైనా ఏ పెదాల మీదైనా జయ జయ తెలంగాణ నానకుంటా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కాలేదు. అలాంటి గొప్ప స్ఫూర్తి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని 4 కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయ హే జయ తెలంగాణ మూగబోయింది. అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డారు. పెన్నే కదా అని మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని. నేను చేసింది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలు పాడుకున్నది 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి, చదువులు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈనాడు పాఠ్య పుస్తకాలలో మొదటి అంశంగా జయ జయ హే తెలంగాణను చేర్చడం జరిగింది. చివరగా ఒకే ఒక్క మాట, ఎన్ని వజ్రాలున్నా కోహినూరు వజ్రానికి పోటీ లేదు. దశాబ్దాలే కాదు శతాబ్దాలు గడిచిన వజ్రాల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు కోహినూరు వజ్రాందే మొదటి స్థానం. కవులు కళాకారులు ఎంతమంది ఉన్నా ఎవరి గురించి చర్చించినా రేపటి తెలంగాణ చరిత్రలో కవులు కళాకారుల గురించి మాట్లాడినప్పుడు మా అందేశ్రీ అన్న ఒక కోహినూరు వజ్రంగా నిలబడతాడు. అది శాశ్వతం చెయ్యడానికి ఆ కోహినూరు వజ్రాన్ని, వారి కీర్తిని, వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నాది, మా ప్రభుత్వం అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు మావోయిస్టులు. ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు కాగా మిగతా 34 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్లుగా పోలీసులు ప్రకటించారు. తెలంగాణ నుంచి ఇంకా 59 మంది మావోయిస్టులు లొంగిపోవాల్సి ఉందని, వారంతా జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. 37 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్, నారాయణ అలియాస్ రమేష్, సోమ్దా అలియాస్ ఎర్ర ఉన్నట్లు డీజీపీ ప్రకటించారు. మిగతా 34 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్కి చెందిన వారని తెలిపారు. లొంగిపోయిన వారిలో 3 డివిజనల్ కమిటీ సభ్యులు, 9 మంది ప్రాంతీయ కమిటీ సభ్యులు, 22 మంది దళ సభ్యులు ఉన్నారని తెలిపారు. We have 5 CC members still left in the CPI Maoists who hail from Telangana. Out of 9 cadres, 9 CC Central Committee members. I again call them to come out and join the mainstream of life. We have Pumpala Lakshman Rao alias Ganpati, who was the former General Secretary. We have Malla Rajireddy alias Sangram, who is a CC member and also PB member. We have Tripuri Tirupati alias Devji. We have Pak Hanumantu alias OK Ganesh. We have Pasnuri Narhari alias Vishwanath. These are the 5 Central Committee members hailing from Telangana. We again reiterate our call and call them to come out of the party and join the mainstream. అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మావోలు జనజీవన స్రవంతిలో కలిశారని అన్నారు డీజీపీ. లొంగిపోయిన వారంతా ఆయుధాలు అప్పగించారని చెప్పారు. 37 మందికి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 25,000 అందజేశామని చెప్పారు. అక్టోబర్ 21 నాడు పోలీస్ అమరవీరుల దినం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వీళ్ళు బయటకు వచ్చినారు. ఇంతకుముందు మీకు తెలుసు, కొంతమంది నేను నాయకత్వం స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ చంద్రన్న లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రభుత్వం ముందుకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయినారు వాళ్ళు. అట్లాగే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఈయన పైన కూడా 20 లక్షల రివార్డు ఉంది. అది కూడా అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. అట్లాగే మిగతా 34 మందిలో కూడా వివిధ రకాలుగా నగదు బహుమతి ఉంది. వాళ్ళని తర్వాత అప్పచెప్తాము. ఇప్పుడైతే వాళ్ళకు 25,000 రూపాయల నగదు ఇస్తున్నాం అన్నమాట.
తెలంగాణకి చెందిన మరో 59 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో 5 కేంద్ర కమిటీ సభ్యులు ముప్పల్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, పాక హనుమంతు అలియాస్ గణేష్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారన్నారు. వీరితో పాటు రాష్ట్ర కమిటీలో ఉన్న 10 మంది కూడా లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. We have 5 CC members still left in the CPI Maoists who hail from Telangana. Out of 9 cadres, 9 CC Central Committee members. I again call them to come out and join the mainstream of life. We have Muppala Lakshman Rao alias Ganpati, who was the former General Secretary. We have Malla Rajireddy alias Sangram, who is the CC member and also PB member. We have Tippiri Tirupati alias Devji. We have Pak Hanumantu alias OK Ganesh. We have Pasnuri Narhari alias Vishwanath. These are the 5 Central Committee members hailing from Telangana. We again reiterate our call and call them to come out of the party and join the mainstream. అడవుల్లో ఉండి పోరాడే పరిస్థితి లేకనే లొంగిపోయామని అన్నారు కొయ్యల సాంబయ్య అలియాస్ ఆజాద్. జనంలో ఉండి పోరాడదామని చెప్పారు. బయటకు రావాలన్న ప్రభుత్వ పిలుపు మేరకు జనజీవన స్రవంతిలోకి వచ్చామని చెప్పారు. స్టేట్ కమిటీ మెంబర్లు దామోదర్, వెంకన్న కూడా లొంగిపోవాలని సూచించారు ఆజాద్ ఎర్రా. ఉన్నట్లు కామ్రేడ్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు, జనజీవన స్రవంతిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది. ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాను. మా స్టేట్ కమిటీ ఇన్ఛార్జి ఇప్పుడు దామోదరు, తర్వాత వెంకన్న ఉన్నాడు. వాళ్ళు కూడా ఆలోచించి జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. పని చేయడానికి కష్టము, మారుతున్న పరిస్థితుల్లో అక్కడ పని చేయడం అంటే చాలా దాడులు పెరుగుతున్నాయి, రోజు చనిపోతున్నారు, అక్కడ క్యాంపులు కూడా ఎక్కువ వేస్తున్నారు. ఈ పరిస్థితిలో అక్కడ కష్టమే. అందుకే మేము కూడా ఇక్కడ సలంటరీ చేసుకుంటే ఇంకా మంచిగా బతకాలని మేము కోరుకుంటున్నాం. లొంగిపోయిన ఆజాద్పై 20 లక్షలు, నారాయణపై 20 లక్షల రివార్డు ఉందని, వీరితో పాటు లొంగిపోయిన మావోయిస్టులందరిపైన కలిపి మొత్తం 1,41,00,000 రివార్డును అందజేస్తామన్నారు డీజీపీ. 37 మంది మావోయిస్టులు లొంగిపోగా వారి నుంచి 303 రైఫిల్స్, G3 రైఫిల్స్, AK-47లు, భారీగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు పోలీసులు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలన్నారు మంత్రులు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి పంటలకు నీళ్లిస్తామన్నారు. చెరువుల్లో చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు మంత్రులు. ఖమ్మం జిల్లా వైరాలో పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి TSWRS గురుకుల స్కూల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. యంగ్ ఇండియా స్కూలుకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తర్వాత 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లా వైరాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం తనకు సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇక్కడ చదివే విద్యార్థినులు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. గత బీఆర్ఎస్ పాలనలో విద్యార్థుల కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదని, తాము అధికారంలోకి వచ్చాక పెంచామన్నారు భట్టి. ఖమ్మం జిల్లా వైరాలోని TSWRS గురుకుల పాఠశాలలో జరిగిన సదస్సులో మాట్లాడారు భట్టి విక్రమార్క. 2-3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది గేమ్ చేంజర్. సమాజంలో పుట్టిన ప్రతి బిడ్డ ప్రభుత్వ పరంగా ప్రపంచంతో పోటీ పడేటువంటి ఇటువంటి పాఠశాలలో చదువుకొని కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ఈ ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రపంచంతోనే పోటీ పడే స్థాయిలో మన బిడ్డలు ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఒక్కొక్క స్కూల్ కి దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈ స్కూల్ నిర్మాణం జరుగుతాం. జలసౌధలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి నీటిపారుదల శాఖపై సమీక్ష చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 6 నెలల నుంచి 36 నెలల్లోగా పూర్తి చేసే అవకాశం ఉన్న ప్రాజెక్టుల రివైజ్డ్ ఎస్టిమేషన్ తయారీపై అధికారులతో డిస్కస్ చేశారు. సుప్రీం తీర్పు ప్రకారం పెండింగ్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించాలన్నారు. పెండింగ్లో
ఉన్న సీతమ్మ సాగర్, సీతారామసాగర్, మోడికుంటవాగు, చనాకు కొరాట, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై డిస్కస్ చేశారు మంత్రి. కాళేశ్వరం రిపేర్లపై ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారం ముందుకు వెళ్లడంపై చర్చించారు. వచ్చే కేబినెట్ మీటింగ్లో పెట్టాల్సిన ఇరిగేషన్ ఎజెండా అంశాలపై సమీక్ష చేశారు. ఇరిగేషన్ శాఖలో పదోన్నతులు, సింగూరు డ్యాం రిపేర్లు, కాలువల మరమ్మతులపైన అధికారులతో డిస్కస్ చేశారు ఉత్తమ్. ఈ ప్రియారిటీ ప్రాజెక్ట్స్ ఏ విధంగా పూర్తి చేయాలి, ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలి. ఆ ప్రియారిటీ ప్రాజెక్ట్స్లో పెండింగ్లో ఉన్న ల్యాండ్ అక్విజిషన్, R&R వర్క్స్, ఈ ప్రియారిటీ ప్రాజెక్ట్స్కి పూర్తి చేయాల్సిన అవసరం ఉన్న బడ్జెట్, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు పోయిన వారం ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా మేము తిరిగి కేంద్ర ప్రభుత్వంలో ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీకి పోయి పర్యావరణ అనుమతుల కోసం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి చర్చ చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు పొన్నం. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి లీగల్గా ఉన్నటువంటి సమస్య ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కారం చేసింది. గౌరవెల్లికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగుతూ ఉన్నాయి. కాలువలకు సంబంధించినటువంటి భూసేకరణ సందర్భంలో రైతుల సహకారాన్ని అభ్యర్థిస్తూ ఉన్నా. స్థానికంగా ప్రజలు సహకరించాలని కోరుతూ ప్రభుత్వం పక్షాన న్యాయపరంగా ఉన్నటువంటి అన్ని అంశాలను వాటి వెంట పడి పరిష్కారం చేసుకునే దిశలో నా కార్యాచరణ కొనసాగుతుంది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత నాది. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం చిట్టాపూర్ పెద్ద చెరువు, మెదక్ జిల్లా నర్సాపూర్, రాయరావు చెరువుల్లో చేప పిల్లలను వదిలారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మత్స్యకారుల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కొనసాగుతోంది. నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ కర్తవ్యమని మంత్రులు తెలిపారు. గత ప్రభుత్వం నాసిరకం చీరలను ఇచ్చిందని, తాము 18 ఏళ్లు నిండిన మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చీరల పంపిణీ చేశారు. నల్గొండ కలెక్టరేట్లో చీరల పంపిణీ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయబోతున్నామని చెప్పారు. ప్రభుత్వమే మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేసి R&B ద్వారా రైసు మిల్లులు నిర్మిస్తామని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ, అమ్మ ఆదర్శ పాఠశాలల పనుల కేటాయింపు, బడిపిల్లల యూనిఫామ్ కుట్టే బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించామని చెప్పారు కోమటిరెడ్డి. మహిళలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. చీరల పంపిణీ కార్యక్రమంలో వాళ్ళ ఆత్మగౌరవం పెంచే విధంగా ఉండాలని 2 డిజైన్స్ సెలెక్ట్ చేసి కొంచెం ఆలస్యమైన ఈరోజు మొదటి దశలో 1 కోటి చీరలకు గాను 65 లక్షల చీరలు రావడం జరిగింది. గత చీరలతో, బతుకమ్మ చీరలతో దీన్ని కంపేర్ చేసేది కాదు. ఇది మన ఇంట్లలో మన అక్కా చెల్లెళ్ళు, మన భార్య పిల్లలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉండేగా పేదవాడు కూడా అదే విధంగా, ఏ విధంగా సన్నభ్యం మనం తినే అన్నం వాళ్ళు ఏ విధంగా తింటుందో ఇలా ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా చీరలు తయారు చేపించి పంపిణీ చేయడం. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట, మెదక్ జిల్లాలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించారు మంత్రి. వడ్డీ లేని రుణాలు, ఫ్రీ బస్ పథకంతో మహిళలకు మేలు జరుగుతోందని తెలిపారు. ఇంత మంచి చీరలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఇంతకుముందు ఇచ్చిన ప్రభుత్వం 200 రూపాయలు అట్లా కాదు. ఇది మన తెలంగాణ పద్మశాలీలు ఏదైతే కుట్టినరో సిరిసిల్ల, కరీంనగర్ లో, ఇక్కడ మన తెలంగాణలోనే ఈ చీరలు కుట్టించిన చీరలు అన్నమాట. సుమారు 600 కోట్ల రూపాయలు బ్యాంక్ లింకేజెస్, మిత్తిలేని రుణాలు, 28 కోట్ల రూపాయలు డిస్ట్రిక్ట్ లో డిస్ట్రిబ్యూట్. ఈ ఫ్రీ బస్ ట్రావెల్ స్కీమ్ ఏదైతే ఉందో అందరు కూడా సరిగా వాడుకుంటున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి కలెక్టరేట్లో చీరలను పంపిణీ చేశారు. మహిళా సంఘాలలో 1 కోటి మంది సభ్యులను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేస్తామన్నారు సీతక్క. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలి. మనకు తక్కువ మంది ఉండే 67 లక్షల మంది మొత్తం స్టేట్ లో మన సంఘాలలో, వాళ్ళను 1 కోటి మందిని పెంచాలి, కోటీశ్వరులను చేయాలి. మరి ఈ రోజు కొత్తగా మళ్ళీ 1 కోటి మంది అనుకున్నప్పుడు ఈ 1 కోటి మందికి 1 కోటి చీరలు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఫస్ట్ మనం 67 లక్షలకు అంచనా వేసి ఇచ్చినాం. కానీ ఇప్పుడు 1 కోటి మందితో
మరి మహిళా సంఘాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో భాగంగానే ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం. నారాయణపేట జిల్లా మక్తల పట్టణంలో పర్యటించారు మంత్రి వాకిటి శ్రీహరి. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ప్రభుత్వం చీరల పంపిణీ చేస్తే నాణ్యత ఉండేది కాదన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నాణ్యమైన చీరలు అందిస్తున్నామని చెప్పారు వాకిటి. చీరకి అందం రావాలి. మీ అన్న రేవంత్ అన్న ఇల్లు నీకు ఇస్తున్న కానుక. ఈ రోజు గొప్పగా ఘనమైన ఒక చీరని మన నేతలు సిరిసిల్లలో నేసి మీ అందరికి గౌరవంగా ఇచ్చి, మీ గౌరవాన్ని పెరిగినప్పుడే మా గౌరవం అనుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉండేందుకు రాష్ట్రమంతా తీసుకున్న కార్యక్రమం. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా 19వ తేదీ నుంచి చీరల పంపిణీ కొనసాగుతోంది. తెలంగాణ అవతరణ దినోత్సవం డిసెంబర్ 9లోగా మొదటి దశ చీరల పంపిణీ ముగియనుంది. రెండవ దశ మార్చి 1 నుంచి మార్చి 8 వరకు పట్టణాల్లో చీరల పంపిణీ చేయనున్నారు. గ్రామాల్లో ప్రతి మహిళకు బొట్టు పెట్టి చీరల పంపిణీ చేయాలని సెర్ఫ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న G20 సమ్మిట్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. పర్యావరణ అనుకూల సుస్థిరాభివృద్ధికి 3 కీలక ప్రతిపాదనలు చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణేతర టెర్రరిజం అంతానికి ఉమ్మడి కార్యాచరణ అవసరమని చెప్పారు. ప్రకృతి విపత్తుల టైంలో ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అస్థిరతలను ఎదుర్కొనేందుకు ఉమ్మడి డిక్లరేషన్ ప్రకటించింది G20 సమ్మిట్. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో G20 సమ్మిట్ గ్రాండ్గా జరుగుతోంది. సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రపంచ అభివృద్ధికి G20 సమ్మిట్ వేదిక అవ్వాలన్నారు. G20 ఫస్ట్ సెషన్లో మాట్లాడిన ప్రధాని 3 కీలక ప్రతిపాదనలు చేశారు. గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా అపారమైన సాంప్రదాయ విజ్ఞానం ఉందని, అది భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆఫ్రికా దేశాల పురోగతితోనే ప్రపంచ పురోగతి సాధ్యమన్నారు. భారత్ ఎల్లప్పుడూ ఆఫ్రికా అభివృద్ధికి అండగా ఉంటుందని చెప్పారు ప్రధాని మోదీ. G20 దేశాలన్నీ కలిసి గ్లోబల్ హెల్త్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. ఆరోగ్య సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలను ఉమ్మడిగా ఎదుర్కోవాల్సిన టైం వచ్చిందని చెప్పారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణమే స్పందించేందుకు G20 దేశాల నుంచి శిక్షణ పొందిన వైద్యుల బృందాలు సిద్ధంగా ఉంచడమే దీని లక్ష్యమని తెలిపారు మోదీ. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ అక్రమ రవాణా అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. ముఖ్యంగా ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైన పదార్థాల వ్యాప్తిని ఎదుర్కోవడంలో ఉమ్మడి కార్యాచరణ ఉండాలని సూచించారు. డ్రగ్స్, టెర్రరిజం మధ్య బంధాన్ని మూలాలతో పెకిలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికోసం G20 దేశాలు ఐక్యంగా పనిచేయాలన్నారు ప్రధాని మోదీ. అంతకుముందు G20 వేదికపైకి ప్రధాని మోదీని సాదరంగా ఆహ్వానించారు దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామాపోసా. వేదికపై చేరుకున్న మోదీని ఆత్మీయంగా పలకరించారు ఇటలీ ప్రధాని మెలోనీ. కాసేపు ఇరువురు నేతలు సరదాగా మాట్లాడుకున్నారు. అలాగే వివిధ దేశాల నేతలను ఆప్యాయంగా పలకరించారు ప్రధాని మోదీ. జోహన్నెస్బర్గ్ వేదికగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ అల్బనీస్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ భాగస్వామ్యం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు మోదీ. ఆధునిక టెక్నాలజీ, శుద్ధ ఇంధనం, టారిఫ్స్, AI లాంటి రంగాల్లో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. 3 ఖండాలు, 3 మహాసముద్రాలు కలిపే ఈ భాగస్వామ్యం భవిష్యత్తు తరాలకు మంచి ప్రపంచాన్ని సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తుందంటూ ఎక్స్లో పోస్టు చేశారు మోదీ. దక్షిణాఫ్రికా G20 ఫస్ట్ సెషన్ ప్రారంభించిన ఆ దేశ ప్రెసిడెంట్ రామపోసో మానవాళి ఎదుర్కొంటున్న ముప్పులు, వాటిని ఎదుర్కొనేందుకు దేశాల మధ్య సమన్వయంపై మాట్లాడారు. ఉమ్మడి ప్రణాళికను సమావేశంలో ప్రవేశపెట్టారు. ఉగ్రవాదంపై ఉమ్మడి ప్రకటన చేసింది G20 సమ్మిట్. టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా ఖండిస్తున్నట్లు తెలిపింది. ప్రపంచంలో పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అస్థిరతలు అనిశ్చితికి కారణమవుతున్నాయని చెప్పింది. ఈ సవాళ్లతో కూడిన రాజకీయ, సామాజిక, ఆర్థిక వాతావరణంలో ఉమ్మడి సవాళ్లను సమిష్టిగా పరిష్కరించేందుకు అంతా కలిసి పనిచేస్తామని తీర్మానంలో తెలిపారు. అలాగే పాలస్తీనా, ఉక్రెయిన్ వివాదంలో న్యాయమైన శాశ్వత శాంతికి కృషి చేస్తామని తెలిపారు.
దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీకి తెలంగాణ బోనం పాటతో గ్రాండ్ వెల్కమ్ పలికారు ప్రవాసులు. V6 బోనాల సాంగ్ డోలు డోల్ డోల్ పాట స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. బోనం వేప మండలతో డ్యాన్స్ చేస్తూ అలరించారు ప్రవాసులు. G20 లాంటి ప్రపంచ సదస్సులోనూ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రదర్శించడం విశ్వవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణకు నిదర్శనంగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ భేటీ అయ్యారు. వైట్ హౌస్ ఓవెల్ ఆఫీసులో ఈ భేటీ జరిగింది. ప్రపంచం ఊహించిన దానికంటే భిన్నంగా మమ్దానీ ట్రంప్ సమావేశమయ్యారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచార సమయం నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. వలసలు, ఆర్థిక విధానాలపై ఇద్దరు పరస్పర విమర్శలు గుప్పించుకున్నారు. ట్రంప్ మమ్దానీని రాడికల్ లెఫ్ట్ లుడానిక్ అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి. మమ్దానీ కూడా ట్రంప్ను ఉద్దేశించి నియంతా అంటూ నానా తిట్లు తిట్టాడు. దీంతో సహజంగానే ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి నగర అభివృద్ధికి కృషి చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. మా మధ్య భేటీ చాలా గొప్పగా జరిగింది అంటూ మమ్దానీ పక్కన నిల్చొని ఉండగా తన డెస్క్ మీద కూర్చొని ట్రంప్ ప్రకటన చేశారు. మనం ఊహించిన దానికంటే ఎక్కువ విషయాల్లో ఏకీభవించమన్నారు. మనమిద్దరం న్యూయార్క్ ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నామని అన్నారు. మమ్దానీ కూడా ఆ వ్యాఖ్యలతో ఏకీభవించినట్లు వ్యాఖ్యానించారు. ఇక భేటీ ముగిశాక మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ ట్రంప్ను నియంత అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా అని మమ్దానీని ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం ఇవ్వబోతుండగా అవునను ఓ పనైపోతుంది, నేనేమనుకోను అంటూ పక్క నుంచి ట్రంప్ తట్టి చెప్పాడు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న మమ్దానీ ప్రచారంలోనూ వైవిధ్యతను కనబర్చి ఓటర్లను ఆకట్టుకోగలిగారు. మమ్దానీ తన మేయర్ పదవిని జనవరి 1న స్వీకరించనున్నారు.